అతి తక్కువ ఖర్చుతో విదేశాలలో MBBS విద్య కేర్ ఆఫ్ విశాల్ ఓవర్సీస్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. అతనికి 86, ఆమెకి 33. ఇద్దరు గాఢంగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకుందాం అనుకున్నారు. కానీ ఈలోపే విధి చిన్న చూపు చూసింది. అతనికి క్యాన్సర్ అని తెలిసింది. ఏ క్షణమైనా ప్రాణాలు పోవచ్చని డాక్టర్స్ చెప్పడంతో ఆస్తి పంపకాలు చేశాడు. హాస్పిటల్ బెడ్ మీదనే భార్య పిల్లలు చూస్తుండగానే తన గర్ల్ ఫ్రెండ్ పేరిట ఆస్తిని వీలునామా రాశాడు. ఇంతకీ ఆ ఆస్తి విలువ ఎంతో తెలుసా? 1 కాదు 2 కాదు 900 కోట్లు. అవును, మీరు వింటుంది నిజమే. కేవలం 3 ఏళ్ల పరిచయంలోనే అతను ఆస్తిని గర్ల్ ఫ్రెండ్ పేరిట రాశాడు అంటే అర్థం చేసుకోవచ్చు ఇతనిది ఎంత పెద్ద మనసో. మరి ఇంతకు అతనెవరు? మరి ఆస్తి పంపకాల్లో అతని భార్య పిల్లలు ఒప్పుకున్నారా అనే వివరాలు తెలియాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. సాధారణంగా గర్ల్ ఫ్రెండ్ అంటే పార్కులు, షికార్లు, సినిమాలు, సరదాలు. కొందరైతే పెళ్లి చేసుకుని జీవితాంతం హ్యాపీగా ఉంటే మరికొందరు కొద్ది కాలంలోనే విడిపోతూ ఉంటారు. కానీ ప్రేమించిన అమ్మాయికి ఆస్తిలో వాటా ఇవ్వడం చూసారా? పోనీ విన్నారా? ఇక్కడ అదే జరిగింది. ఓ దేశ మాజీ ప్రధాని తన గర్ల్ ఫ్రెండ్ కి ఆస్తి రాసిచ్చాడు. కేవలం 3 ఏళ్ల పరిచయానికే 1 కాదు 2 కాదు అక్షరాల 900 కోట్లు రాసిచ్చాడు. ఇక ఈ న్యూస్ తెలిసిన దగ్గర నుంచి నోరెళ్ల పెడుతున్నారు నెటిజన్లు. ఇక వివరాల్లోకి వెళ్తే బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి సిల్వియో బెర్లుస్కోనీ జూన్ లో మరణించిన సంగతి తెలిసిందే. చనిపోయే ముందు ఆయన తన గర్ల్ ఫ్రెండ్ మార్టా ఫాసినాకి 900 కోట్ల రూపాయలను ఇచ్చారు. ఈ మేరకు ఆసుపత్రి బెడ్ పైనే వీలునామా రాసి సంతకం చేశారు. బ్రిటన్ కు 3 సార్లు ప్రధానిగా ఉన్న ఆయన ఆస్తి మొత్తం 6 బిలియన్లకు పైనే ఉంటుందని స్థానిక మీడియా వెల్లడించింది. ఇంత ఆస్తి ఉన్నప్పుడు గర్ల్ ఫ్రెండ్ కి 900 కోట్లు రాసివ్వడం పెద్ద పనేం కాదు అంటున్నారు నెటిజన్లు. మార్టా ఫాసినాతో బెర్లుస్కోనీకి 2020లో పరిచయం ఏర్పడింది. 2018 ఎన్నికల్లో విజయం సాధించిన ఫాసినా ఇటలీ పార్లమెంట్ సభ్యురాలుగా పనిచేశారు. బెర్లుస్కోనీ స్థాపించిన ఫోర్జా ఇటాలియా పార్టీలో సభ్యురాలుగా కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఇరువురి మధ్య స్నేహం చిగురించి ప్రేమకు దారితీసింది. ఆ తర్వాత వీరిద్దరూ మరింత దగ్గరయ్యారు. అయితే బెర్లుస్కోనీ వ్యాపారాన్ని ఆయన ఇద్దరు పిల్లలు మెరీనా, పీర్ సిల్వియోలు చూసుకుంటున్నారు. వ్యాపార వాటాలో 53% కుటుంబంపై ఉంది. వీలునామాలో తన సోదరుడు పాలోకు 100 మిలియన్ల యూరోలను కేటాయించారు బెర్లుస్కోనీ. మాఫియాతో సహవాసం చేసి జైలు శిక్ష అనుభవించిన తన పార్టీ మాజీ సెనేటర్ మార్సెల్లో డెల్ ఉట్రీకి 30 మిలియన్ల యూరోలను ఇచ్చారు. ఇక మిగిలిన ఆస్తిని 5 పిల్లలు మెరీనా, పీర్ సిల్వియో, బార్బరా, ఎలియోనోరా, లూయిగికి సమాన భాగాలుగా ఇస్తున్నట్టు రాశారు. మార్టా ఫాసినాను అధికారికంగా పెళ్లి చేసుకోకున్నప్పటికీ వీలునామాల మాత్రం భార్యగా పేర్కొని ఆస్తిని కేటాయించారు. ల్యూకేమియాతో బాధపడుతున్న బెర్లుస్కోనీ 86 ఏళ్ల వయసులో జూన్ 12న మరణించారు. వ్యాపారవేత్తగా ప్రధానిగా రాణించిన ఆయనపై పలు కేసులు కూడా ఉన్నాయి. పన్నుల ఎగవేతకు సంబంధించిన కేసులో 6 ఏళ్ల పాటు రాజకీయం నుంచి నిషేధానికి కూడా గురయ్యారు. అయితే చివరి క్షణాల్లో కూడా గర్ల్ ఫ్రెండ్ ని ఒంటరిగా వదలకుండా తన వంతు సాయంగా ఆస్తిని రాసిచ్చేశాడు. ఇక ఈ న్యూస్ నెట్టింట చక్కర్లు కొట్టడంతో వైరల్ గా మారింది. ఆఖరి క్షణాల్లో కూడా గర్ల్ ఫ్రెండ్ గురించి ఆలోచించారు, మీరు గ్రేట్ సార్ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే 3 ఏళ్ల పరిచయానికి 900 కోట్ల అని ఆశ్చర్యపోతున్నారు మరికొందరు. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి మాకు చెప్పండి.